అయితే ఒకసారి 95 మొదటి రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. చాలండి. ఈ మొదటి 2 వచనాలు కనుక పరిశీలించినట్లయితే అక్కడ మొదటిది ఉత్సాహధ్వని చేస్తున్నాడంట, రెండవది సంతోష గానము చేస్తున్నారు, తర్వాత కృతజ్ఞతాస్తుతులు దేవుని సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోష గానం చేస్తున్నారు. ఈ 3 ఆల్రెడీ మనం ఇప్పుడు చేసినవి కదండి. దేవుని మందిరంలో మనము చేస్తున్న పనులు ఎందుకు చేయాలి? ఈ పనులు మనం దేని కొరకు చేయాలండి? కారణం ఉందా? క్రైస్తవులం కాబట్టి చేయాలా, లేదా నామమాత్రంగా చేయాలా, మొక్కుబడిగా చేయాలా? ఎందుకు చేస్తున్నాం అండి? తర్వాత చూడండి అక్కడ ఎందుకు చేస్తున్నాము. యెహోవా మహాదేవుడు కాబట్టి చేస్తున్నామండి. దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు కాబట్టి ఆయనకి స్తుతులు చేస్తున్నాము, ఉత్సాహధ్వనితో స్తుతులు అర్పిస్తున్నాము, సంతోష గానంతో ఆనందిస్తున్నాము, కీర్తనలు పాడుచు సంతోష గానములు చేస్తున్నాము. సో అక్కడే రీజన్ ఉంది, కిందే ఉంది. దేవుడు మహాదేవుడు అంట. మహాదేవుడు అంటే గొప్ప దేవుడు. అదేవిధంగా దేవతలందరికీ పైన ఉన్నటువంటి మహత్యము కలిగిన మహారాజు మన దేవుడు. ఎలాంటి దేవుడు? మహారాజు అని చెప్తున్నాడు కీర్తనకారుడిగా. అందుకే మనం ఉత్సాహధ్వని చేస్తూ కీర్తనలు పాడుచు సంతోష గానంతో గంతులేయాలి దేవుని మందిరంలో. అయితే ఇక్కడ తర్వాత వచ్చిన వాళ్ళు కనుక చూసుకున్నట్లయితే చెప్తాను, ఒక్క నిమిషం. 5వ వచనం ఒకసారి చదవండి. ఆయన దానిని కలుగ చేసెను, నిర్మించెను. చాలండి. అక్కడ కలుగ చేసెను. ఆయన సముద్రము ఆయనది, ఆయన దానిని కలుగ చేసెను. అక్కడ దేవుడు చేసినటువంటి పనులు కనపడుతున్నాయి మనకి. కలుగ చేసెను ఒకటి, రెండవది నిర్మించెను. ఈ 2 మాటలు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడ కలుగు చేశాడు దేవుడు? ఏం కలుగు చేశాడు మన కొరకు? ఒకసారి ఆదికాండము 1:3 చూడండి. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. చాలండి. వెలుగు కావాలని అడిగినప్పుడు పలుకగా వెంటనే వెలుగు కలిగింది. అంటే ఆయన మాట ద్వారానే అన్నీ కలిగినాయి. అక్కడ ఆదికాండంలో చూసుకున్నట్లయితే మన భూమి నిర్మాణం కానీ, భూమి మీద ఉన్నటువంటి సకల జంతువులు కానీ, వృక్షములు కానీ, ఇవన్నీ కూడా ఒక మాట, ఆయన మాట ద్వారా మాత్రమే కలిగినట్టు చూస్తున్నాం. ఆయన మాట ద్వారా కలుగజేసే దేవుడు అనమాట. ఈరోజు కీర్తనాకారుడు ఇక్కడ సముద్రం గురించి చెప్తున్నాడు. సముద్రము ఆయనది, ఆయన దానిని కలుగజేసాను అంటే ఆయన మాట ద్వారానే కలుగు చేస్తున్నాడు అక్కడ అన్నీ కూడా. కానీ తర్వాత చూడండి, ఆయన హస్తంలో భూమిని నిర్మించెను. ఒకసారి ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించాడంటండి. చాలండి. నరుణ్ణి నిర్మించాడంట. ఆయన హస్తాలతో నిర్మించాడు, మాట ద్వారా కాదు, హస్తాలతో స్వయంగా ఆయన హస్తాలతో మనల్ని నిర్మించాడంట. ఇక్కడ భూమిని నిర్మించను. అదేవిధంగా ఇంకా ఎవరు నిర్మించాడు? నరుని నిర్మించాడు. ఇక్కడ ముఖ్యంగా ఈ కీర్తనలో 95లో కలుగ చేయుట ఒకటి, నిర్మించుట ఒకటి మనం స్పష్టంగా చూస్తున్నాం. అయితే ఇక్కడ ఇంకా దేవుడు చేసే పనులు ఏమున్నాయో చూద్దాం ఒకసారి. జకర్యా గ్రంథము 3:9. యెహోషువ ఎదుట దాని చెక్కడపు పని చేయువాడును నేనే. చాలండి. దేవుడు చేసే పని ఇంకొక పని ఏంటి అక్కడ? చెక్కడపు పని. చెక్కడపు పని అంటే చెక్కటం. నిన్ను చెక్కాడు దేవుడు, మలిచాడు.
ఒక ఒక మంచి పాత్రగా మలిచాడు, నిన్ను చెక్కాడు. కాబట్టి దేవుడు చేసే ఇంకొక పని, మంచి పని ఏంటండి? అబ్వియస్లీ దేవుడు చేసేది మంచి పనులే, కానీ ఇంకొక పని ఏంటి? చెక్కడం లేదా మలచడం. దేవుడు చేసే పని అంట చెక్కడపు పని అంట. ఈరోజు ఈ దేవుని మందిరంలో నన్ను దేవుడు చెక్కాలనుకుంటున్నాడు. ఒకసారి చూద్దాము, ఇంకొక పని చూద్దాం. ఇర్మియా గ్రంథము 18:3. నేను కుమ్మరి కాదు, నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి చికటి మంటితో చేయుచున్న కుండ వాడి చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా మరి ఒకటి కుండ చేసెను. ఇక్కడ కుమ్మరి పని చేస్తున్నాడు దేవుడు. ఇంకొక పని ఏంటండి దేవుడు చేసే పని? కుమ్మరి పని. మొత్తం ఇప్పుడు 4 చెప్పుకున్నాం. మొదటిది కలుగ చేయటం, మాట ద్వారా కలుగ చేయటం. రెండోది నిర్మించుట. మూడోది వచ్చేసరికి చెక్కబడటం లేదా చెక్కడపు పని. తర్వాత కుమ్మరి పని. ఈ కుమ్మరి పని అనగానే ఒక కథ చెప్పాలనిపిస్తుంది, చిన్న కథ. కుమ్మరి పని, కుమ్మరి వాడు కుండలు ఏ విధంగా తయారు చేస్తాడంటే అసలు మొదట ఏం చేస్తాడు? ఫస్ట్ స్టెప్, ఎక్కడో దూరంగా ఊరి చివర ఉన్నటువంటి పొలంలోకి వెళ్ళి మంచి బంక మట్టి, మంచి వాడికి తెలుసు ఏ మట్టి అవసరమో ఆ మట్టి తీసుకొచ్చి బండ్ల మీద తీసుకొచ్చి ఇంట్లో గుట్టగా పోస్తాడు ఫస్ట్. అవునా కదండి? అలా పోస్తాడు. పోసిన తర్వాత ఏం చేస్తాడు? నీళ్లు పెడతాడు, దాంట్లో నీళ్లు పోస్తాడు. ఒక గుంట ఇల్లు చేసి మధ్యలో నీళ్లు పోస్తాడు. నీళ్లు పోసినాక ఆ మట్టి మొత్తం తొక్కుతాడు, లేదంటే జంతువులు ఉపయోగించైనా మనుషులైనా తొక్కుతారు. తొక్కిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి చెత్త చెదారం, పీచు, అదేవిధంగా పెంకులు, ఏమైనా రాళ్ళు, ఇలాంటివన్నీ ఏమైనా ఉంటే మొత్తం తీసి వేరు పారేస్తాడు ఫస్ట్. అది ఎలా చేస్తాడు? మెత్తని బంకమట్టిలాగా, ఒక కాటుక ఏ విధంగా అయితే మెత్తగా ఉంటుందో ఆ కాటుక లాగా తయారు చేస్తాడు మట్టిని. అలాంటి మట్టిని తర్వాత ఏం చేస్తాడు? సారే పైన పెడతాడు తీసుకెళ్ళి. ఒక చక్రం ఉంటుంది, కొండలతో పాటర్స్ వీల్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. పాటర్స్ వీల్ అంటే కొమ్మరి చక్రం. ఆ చక్రం మీద పెడతాడు. ఒక కర్ర తీసుకొని ఆ చక్రం కమ్మిలు ఉంటాయి కదా, మధ్యలో పెట్టి ఇలా తిప్పుతాడు స్పీడ్గా. తిప్పినప్పుడు చక్రం తిరుగుతూ ఉంటుంది. తిరిగినప్పుడు ఆ మట్టి కుండగా మారుతుందా? మనం అంటే ఇంకా అది దాన్ని అటు వదిలేసి కుండగా అదే మారుతుందా? ఆయన చేతులతో ఆ మట్టిని ఏ విధమైన కుండగా చేయాలో పూజలాగా చేస్తాడు. పెద్ద బాణకుండ చేయాలా, బాణకుండలాగా చేస్తాడు. లేదంటే చిన్న కుండ ఇంట్లో వాడుకునే కుండలాగా చేయాలా, చేస్తాడు. చాలా రకాలు ఉంటాయి కుండల్లో. ఏ విధమైన కుండ చేయాలో అతను తెలుసు. అతనికి ఎలాంటి టెక్నిక్ వాడాలి, హస్తంలో చేతితో ఎలా ఉపయోగించాలి చేతులు అనేది బాగా తెలుసు కుమ్మరి పనివాడికి. ఆ విధంగా కుండలన్నీ తయారు చేశాడు. కుండలు మొత్తం తయారు చేసి ఒక చోట పెట్టాడు. అలసిపోయాడు, బాగా అలసిపోయి వెళ్ళి కొద్దిసేపు పడుకుందాము, రెస్ట్ తీసుకుందామని పడుకున్నాడు. మంచి భయంకరమైన వర్షం వచ్చింది. ఏమవుతుంది? ఆ కుండలన్నీ ఏమవుతాయండి? ఏమవుతాయి? మొత్తం కరిగిపోయి మళ్ళీ మట్టి ముందుగా అవుతాయి కదా. ఇంకా భారీ వర్షం పడింది అనుకోండి, ఇదంతా ఏమవుతుంది? నీళ్ళలో కొట్టుకుపోతుంది, మొత్తం కొట్టుకుపోతుంది. ఉపయోగం ఉంటుంది ఏమన్నా? ఉపయోగం ఏమి ఉండదు. అంత కష్టపడ్డాడు కానీ ఉపయోగం ఏమి ఉండదు. సో తర్వాత ఒకవేళ ఆ కుండలు అలా వర్షంలో తడిచినా కూడా ఏమి అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? కాల్చబడాలి. ఆ కుండలు ఏం చేయాలి? కాల్చబడాలి. ఏ విధంగా కాల్చుతారో తెలుసు, చూసారు ఎప్పుడైనా? కాల్చడం అంటే చిన్నప్పుడు సంఘటన గుర్తొస్తుందండి. మా నాన్నగారు చిన్నప్పుడు తాటి తేగలు ఉంటాయి కదండి, ఆ విత్తనం ఉండేది లావుగా. అది ఒక్కొక్క తాటి పండుగ వచ్చి 3 or 4, 3 లేదా 4 ఉంటాయి కాయను బట్టి. అవన్నీ చీల్చి భూమిలో పాతి పెడితే కొన్ని రోజులకి మొలకలు వస్తాయి, తేగల్లాగా మొలకలు వస్తాయి. కొంచెం ఒక జాన మొక్క పొడవు పైకి రాగానే మొత్తం తువ్వేసి మొత్తం
ఆ తేగలన్నిటినీ కట్ చేసి చక్కగా నీట్గా ఒకే లైన్లో ఒక కుండలో పెట్టి ఆ కుండ నిండుగా గ్యాప్ లేకుండా కుండ నిండుగా పెట్టి మా నాన్న అలా చేసేవాడు నా బాగా గుర్తు చిన్నప్పుడు. ఇప్పుడు ఎవరది చేయట్లేదు, కానీ అది ఆ కుండని రివర్స్ తిప్పేసి ఆ గడ్డి పైన గడ్డి కానీ లేదంటే చెత్త కానీ లేదంటే వండటానికి ఏది అనుకూలంగా ఉంటుంది రంపపు పొట్టు కానీ ఇలా ఆ మొత్తం పైన వేసేసి మంట పెట్టేవాడు. ఆ వేడికి ఏమవుతాయి, లోపల ఉన్న ఆవిరికి ఆ తేగలన్నీ చక్కగా ఉడుకుతాయి. ఎప్పుడైనా తేగలు ఉన్నప్పుడు మీరు, అంటే నేను చిన్నప్పుడు తిన్నాను కాబట్టి నాకు పరిచయం ఉందండి, చాలామందికి మీలో కూడా పరిచయం ఉండొచ్చు. అవి బాగా ఉడికినాయా లేదా మంచివా చెడ్డవా అని ఎలా తెలుస్తుంది? తేగ నీళ్ళుగా ఉంటాయి, ఇరవగా నేను వాటర్ వస్తే మంచిదేనా? పొడిగా ఉండాలి, పిండిగా ఉండాలి, ఎరగేసినప్పుడు పిండి ఉండాలి. పిండి వల్లే ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఆ తేగ మంచిగా ఉడికినట్టు మంచి రుచి ఉంటుంది. అయితే ఈ తేగల కూరను పక్కన పెట్టేసి కుండలో కాల్చబడిన తేగలు మంచి రుచిని ఇస్తాయి కదా, మంచిగా కాలని మంచి రుచి ఇస్తాయి. అలాగే ఇక్కడ కొండలన్నీ ఒకదాని మీద ఒకటి పేర్చి ఇటుకలు తయారు తెలుసు కదా మీకు. ఇటుకల తయారీ ఎలాగో సేమ్ కుండలు కూడా వచ్చాయి, ఒకదాని మీద ఒకటి పేర్చి ఒక గొట్టెల్లో చేసి అందులో ఆ గ్యాప్స్ ఉంటాయి కదా, మధ్య మధ్యలో గ్యాపుల్లో గడ్డి కానీ లేదంటే రంపపు పొట్టు కానీ వేసి సేమ్ అదే మోడల్ వేసి కాలుస్తారు. కాల్చినప్పుడు అవి ఎర్రగా కాలుతాయి, కొన్ని ఏమో బాగా ఎక్కువగా కాలిని బాగా నల్లగా అయిపోతాయి. అవి అంత ఊరిని ఇట్లా కొట్టగానే ఓటి కొండలాగా ఊరిని బ్రేక్ అయిపోతాయి. సో ఆ కొండలు బాగా కాలి మంచి రంగు వచ్చిన కొండ వర్షం ఎర్రగా ఉంటుంది, ఎరుపు రంగులో ఉంటుంది. అది వర్షం వచ్చినప్పుడు కూడా తడిచినా కూడా ఇంకేం కాదు, ఇక దానికి తిరుగులేదు, ఇక దానికి విలువ ఉంది కొండ ఎవరన్నా. అదే బాగా నల్లగా ఉన్న కొండ కానీ లేదంటే ఒకవేళ ఆ మట్టిలో ఏమైనా రాళ్ళు ముక్కలు కానీ పెంకు ముక్కలు కానీ ఆ కొండలో కనుక చేసేటప్పుడు కనుక ఆ కొండలో ఉండిపోతే ఆ కొండ బలంగా ఉంటుందా? ఉండదు, అసలు చేసేటప్పుడే విడిపోతుంది. ఇక్కడ చెప్తున్నాడు కదా దేవుడు, ఇక్కడ ఇర్మియా 8:6 చేతిలో విడిపోతుందంట. చాలండి, చేతిలో విడిపోగా మళ్ళీ చేసాడండి కొండను. అలా చేతిలో ఎప్పుడు విడిపోతుంది? మట్టిలో ఏమన్నా రాళ్ళు కానీ అలాంటివి ఉన్నప్పుడు ఇది విడిపోతుంది, ఒక మంచి కొండగా తయారవ్వలేదు. సో ఇప్పుడు ఈ కొండలన్నీ తయారు చేశాడు, కాల్చాడు. అయితే అవి అమ్మకానికి పెట్టినప్పుడు ఏ కొండలు అమ్మకం ఎక్కువ తొందరగా అమ్ముడవుతాయి? మంచి ఎర్రగా ఉన్న కొండలు కొనుక్కెళ్తారు, మిగతావి కొనరు. కోటి కొండలు కానీ ఇంకా బ్రేక్ అయిన కొండలు కాల్చేటప్పుడు కొన్ని బ్రేక్ అయిపోతాయి ఆటోమేటిక్. అలాంటి కొండలు ఎవరు కొనరు, వాటికి విలువ ఉండదు. సో అయితే ఈరోజు ఆ మట్టి ఏదైతే ఉందో ఎక్కడో పొలంలో, ఊరికి దూరంగా ఉన్న పొలంలో నుంచి బండ్ల మీద తీసుకొచ్చిన మట్టి ఎవరో కాదండి, మనమే. ఆ మట్టి మనమే. యోగ్యత లేకుండా, ఏ యోగ్యత లేని మనల్ని దేవుడు కుమ్మరివాణి ఇంట్లో నుంచోబెట్టాడు. ఈరోజు మనం అందరినీ కుమ్మరివాణి ఇంట్లో ఉన్నాం మనం. కుమ్మరివాణి ఇల్లు అంటే ఇక్కడ దేవుని మందిరమే. దేవుడు కుమ్మరివాడు అంటే ఎవరు? ఇక్కడ దేవుడు. ఏం చేస్తున్నాడు? నేను ఎక్కడో ఊరి చివర బయట ఉన్నటువంటి పొలంలో ఉన్నటువంటి ఎందుకు పనికిరాని మట్టిగా ఉన్న నిన్ను తీసుకొచ్చి ఈరోజు దేవుని మందిరంలో ఒక గుట్టగా పోసాడు. గుట్టగా పోస్తే కొండ అయిపోయినట్టేనా? కొండ అయిపోద్దా? ఎన్ని సంవత్సరాలైనా అది అట్లా గండిపోతుంది, కానీ కొండగా మారుతుందా? ఎప్పుడు కొండగా మారుతాం? నువ్వు దేవుని మందిరంలో నమ్మి బాప్తీసం పొంది దేవుని మందిరంలో వచ్చానని ఆనందపడుతున్నావేమో, కానీ అది కొండగా మారాలంటే, ఎర్రని కొండగా, కాల్చబడిన కొండగా మారాలంటే చాలా ప్రాసెస్ ఉందండి. ఏం చేయాలి? మొదట వర్షము, గాలులు అనే శ్రమ నుంచి తప్పించుకోవాలి. అక్కడ వర్షం వస్తే కొండంతా మళ్ళీ పాడైపోయి మట్టి అయిపోతుంది, నీళ్ళలో కొట్టుకుపోతుంది ఆ మట్టి అంతా. అలాంటి లోకంలో వచ్చే శ్రమలు కానీ ఇవన్నిటి నుంచి మనము కాపాడబడాలంటే దేవుని చేతిలో మనం నిర్మించబడాలండి. సారి మీద నిర్మించబడాలి. సారి మీద పెట్టగానే కొండ అయిపోతామా? లేదు, దేవుని హస్తముతో మనల్ని మలచాలి, చెక్కబడాలి. దేవుడు అక్కడ మనల్ని ఏ విధంగా ఉపయోగపడే పాత్ర నువ్వు ఆ విధంగా మలచబడాలి. ఆ సారి మీద పెట్టగానే కొండ అయిపోవు.
సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వగా నన్ను సోలిపోనివ్వగా పాత్రగా నన్ను చేజారిపోనివ్వగా శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వగా ఉన్నావులే ప్రతి క్షణమునా కలుగున్నావులే ప్రతి అడుగునా ఉన్నావులే ప్రతి క్షణమునా కలుగున్నావులే ప్రతి అడుగునా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి. హల్లెలూయా. అయితే ఇక్కడ సారెపై ఉన్నావు నువ్వు ఈరోజు. సారిపై ఉన్నావు. తర్వాత దేవుని హస్తములతో చెక్కబడాలి, నిర్మించబడాలి. అదేవిధంగా కుమ్మరి పనివాడు ఏ విధంగా అయితే చెక్కి దాన్ని రకరకాల కుండలుగా తయారు చేస్తాడు, మనం దేవుడికి తెలుసు. మనం ఆయన చిత్త ప్రకారము మనము ఏం అవసరమో, ఏ పాత్రగా మనం ఉండాలో దేవుడు నిర్ణయించిన ఆ పాత్రగా మనుషులు దాకా ఈరోజు. హల్లెలూయా. అయితే ఇక్కడ మట్టి కొండలు చేసినప్పుడు మనం వాటి యొక్క ఘనత అనేది ఒకసారి చూద్దాము. 2 తిమోతి 2:20 ఒకసారి చదివిస్తాను. గొప్ప ఇంటిలో ఆ, వెండి పాత్రలను బంగారు పాత్రలను పాత్రలను మాత్రమే కాక ఆ. కర్రవియు ఆ. మట్టివియు కూడా ఉండును. ఆ. వాటిలో కొన్ని ఘనతకును ఆ. కొన్ని ఘనహీనతకును వినియోగింపబడను. ఓకే, చాలండి. కొన్నేమో ఘనత కంట, కొన్నేమో ఘనతహీనతకు ఉపయోగపడుతున్నాయండి. ఈరోజు మనం ఆలోచించుకోవాలండి. ఈరోజు మనము ఘనతకు ఉపయోగపడుతున్నామా, దేవుడి యొక్క ఘనతకు ఉపయోగపడుతున్నామా, లేకపోతే ఘనతహీనతకు ఉపయోగపడుతున్నామా అనేది మనం ఒక్కసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఘనతకు ఉపయోగపడే పాత్రగా ఉండాలంటే నువ్వు ఈ కుమ్మరి వాళ్ళ ఇంట్లో ఉన్న నువ్వు ఏం చేయాలి? దేవుని చేత చెక్కబడాలి, దేవుని చేత నిర్మించబడాలి, దేవుని చేత మలచబడాలి. చెక్కడకు పనిచేసే దేవుడు మన దేవుడు ఈరోజు. సో ఈరోజు ఇంతవరకు కూడా నువ్వు చెక్కబడలేదా? దేవుళ్ళలోనే ఉన్నావా? దేవుడి మందిరంలోనే ఉన్నావు. దేవుడి కుమ్మరి ఇంట్లో ఒక మట్టి ముద్దగానే ఉన్నావేమో, లేదా సారి మీద ఉన్నావేమో. ఇంకా సారి మీద ఉన్నంత మాత్రాన నువ్వు నిత్యరాజ్యంలో చేరుకోలేవు. లేదా మట్టి దిబ్బగా అట్లాగే ఉన్నావా? చేరుకోలేవు. ఎప్పుడైతే నువ్వు కొండగా నిర్మించబడతావో, దేవుని హస్తములతో ఒక పాత్రగా నిర్మించబడతావో, అప్పుడు మాత్రమే నువ్వు పరలోక రాజ్యంలో చేరగలవు. అయితే ఇక్కడ ఏదైనా సమస్య ఉందా, ఏదైనా ప్రాబ్లం ఉంటే దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి ప్రార్థించు. అయ్యా, నేను ఇంకా మట్టి ముద్దగానే ఉన్నానేమో, మట్టి కుండగానే ఉన్నానేమో, అయ్యా ఈ లోకంలో ఇక్కడికి శ్రమలకు కరిగిపోతానేమో వర్షానికి. అదేవిధంగా ఏదైనా నాలో ఏదైనా తెలియని రాళ్ళు కానీ, రాజు పెంకులు కానీ, లేదంటే ఇంకా చెదారం, మట్టి, ఇంకా పనికిరానివి ఏమైనా ఉన్నాయేమో నాలో తీసేయ. మెత్తని కాటుకగా చేయి నా హృదయాన్ని, మెత్తని కాటుకగా చేసి సారి మీద ఉంచేయాలన్నా. సారి మీద ఉంచి ఒక మంచి కుండగా తయారు చేయి. అయితే ఈ కీర్తనకారుడు ఈరోజు మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, దేవుడు నిర్మించే పనులలో దేవుడిని ఎందుకు స్తుతించాలి మనము? దేవుడు మహాదేవుడు, మహారాజు, దేవతలందరి పైన ఉన్నటువంటి మహారాజు మన దేవుడు. అదేవిధంగా దేవుడు చేసే పనులను ఈరోజు మనం తెలుసుకున్నాం. చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక.